2024-25 వాటర్ ఇయర్ లో రేవంత్ రెడ్డి మరి నేను కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఒప్పుకొని వచ్చిందని రేవంత్ రెడ్డి లెక్క నేను కూడా మాట్లాడచ్చు. కాకపోతే ఇక్కడ కూడా సంతకాలు ఆఫీసర్లే ఉంటాయి. నేను కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, సగానికి ఒప్పుకున్నాడు, 299 ఒప్పుకున్నాడు. నేను కూడా చిల్లర అట్లా మాట్లాడలేను రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏమన్నది, 50-50 చేసుకుందాం. మీరు ఎట్లా ఒప్పుకున్నారు 50-50 అని నిన్న మొన్న ఒరిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు 50-50? ఇది వ్రాతపూర్వకంగా ఉన్నది కదా. 50-50 నువ్వు కూడా అడిగినావు కదా. మరి ఇది తాత్కాలిక ఒప్పందం. ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డ్ 763. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణకు నష్టం చేసే విధంగా అవగాహన రహిత్యంతో, తెలివి తక్కువతనంతో, మినిమం నాలెడ్జ్ లేక మా కృష్ణాలో 500 ఇస్తే చాలు నువ్వు ఎన్నన్నా కట్టుకో అంటుడు. 500 గోదావరిలో 1000. ఎంత తెలివి తక్కువడు. కృష్ణాలో మన లెక్క 763. ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు అఫిడవిట్ వేసిండ్రు. అఫిడవిట్ వేయడం కాదు, రోజు పోయి ఆడ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. 763 ఎందుకు రావాలని లెక్కలు చెప్పి బలమైన వాదనలు వినిపిస్తే ఈయన ముఖ్యమంత్రి 500 చాలంటే మన కేసు వీగిపోదా? మళ్ళా ఇంకోటి ఏమంటాడు, ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్దం ఆడిండు. ఏమని, వీళ్ళు 405 అడిగినరు అంటాడు. 405 దేనికి అడిగినాము? తాత్కాలిక ఒప్పందం 299 జాలయి సగం సగం చేద్దాం ఉన్నది అన్నాం. మరి నువ్వు కూడా అడిగినావు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా 50-50 చేసుకుందామని నువ్వు కూడా 405 అడిగినావు కదా. అయితే 405 తాత్కాలికం, 763 ఫైనల్ అవార్డు, శాశ్వత హక్కు. ఆ శాశ్వత హక్కు 763 అడగకుండా తెలివి తక్కువ లెక్క 500 అడిగిండు. గోదావరిలో కేసీఆర్ ఎంత అడిగిండు? ప్రస్తుతం ఉన్న 968 ప్లస్ 1950 అంటే 2918 టీఎంసీలు గోదావరిలోకి మన హక్కని కేసీఆర్ అడిగితే ఈ అమాయక తెలివి తక్కువ రేవంత్ రెడ్డి 1000 చాలు ఉంటాడు. 2918 వచ్చే దగ్గర 1000 అడుగుతాడు, 763 వచ్చే కాడ 500 ఇస్తాడు. ఇక ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎన్నడ తీసుకుపోతాడు. ఈయన బేసిక్ నాలెడ్జ్ లేక ఇలా రాష్ట్రం ప్రమాదంలో పడే పరిస్థితి.